నమస్కారం. భాష ప్రొడక్షన్స్ రిజల్ట్ ఆఫ్ 2011 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు నేను ఈ వీడియో రూపంలో రావడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గత నెల డిసెంబర్ నెల 25వ తేదీన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వారు కేజీబీవీస్లో సంబంధించినటువంటి నాన్ టీచింగ్ పోస్టులను ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. ఇందులో టైప్ 3 కేజీబీవీస్ అట్లాగే టైప్ 4 కేజీబీవీస్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 1095 పోస్టులను నింపడానికి నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. అయితే మనం ప్రధానంగా ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటే ముందు నోటిఫికేషన్ తరువుగా మనము అందులో ఉన్న నిబంధనల్ని మనం పూర్తిగా చదువుకొని అవగాహన చేసుకొని ఉండాలి. మన శరీరంలో గుండె అనే అవయవం ఎంత ప్రధానమైందో నోటిఫికేషన్ కూడా, ఉద్యోగ నియామకానికి కూడా నోటిఫికేషన్ అనేది అంతే ప్రధానమైనది. ఆ రూల్స్ని మనం తెలుసుకోకుండా దరఖాస్తు చేసినట్లయితే ఒక్కోసారి మనకు అర్హత ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకి డిఎస్సి 2025లో కొంతమంది అభ్యర్థులు నోటిఫికేషన్ని సరిగా స్టడీ చేయకపోవడం వల్ల, దానివల్ల నియమ నిబంధనల్ని అవగాహన చేసుకోకపోవడం వల్ల వారు ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి నేపథ్యం. సో కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో నేను ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి నియమ నిబంధనలను మీకు తెలియజేయడానికి ఈ వీడియో రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని అందరూ పూర్తిగా చూడండి. మీరు లైక్ చేసినా, లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. కానీ ఇందులో ఉన్న కండిషన్స్ అన్ని తెలుసుకొని మీరు దరఖాస్తు చేసుకొని విజయ తీరాలకి పయనించాలని భాషగా నా యొక్క కోరిక. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు మనం వెంటనే లేట్ చేయకుండా కంప్లీట్గా నోటిఫికేషన్లోకి, దాని నిబంధనలకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే సమగ్ర శిక్ష గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 25 డిసెంబర్ నాడు మనకి ఒక నోటిఫికేషన్ జారీ చేస్తున్నారని మీ అందరికీ తెలియపరిచిన విషయము విదితమే. అయితే ఇందులో టైప్ 3 కేజీబీవీకి సంబంధించి మొత్తము 564 పోస్టులను ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చున్నారు. అట్లాగే టైప్ 4కు సంబంధించి 531 పోస్టులు, మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1095 నాన్ టీచింగ్ అని మనం గమనించుకోవాలి. టీచింగ్ పోస్టులు కాదు, ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ పోస్టులని గుర్తుపెట్టుకోవాలి. 1195 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ చేసి ఉన్నారు. అయితే ఇందులో మనము ప్రధానంగా ఈ టైప్ 3 కేజీబీవీస్లో ఇప్పుడు ఏ పోస్టులలో వేకెన్సీ నోటిఫికేషన్ ఇచ్చున్నారని మనం గమనించినట్లయితే, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 77 పోస్టులను ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చున్నారు. అట్లాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి 134, ఏఎన్ఎం 110, అకౌంటెంట్ 11, అటెండర్ 28, హెడ్ కుక్ 22, అసిస్టెంట్ కుక్ 89, డే వాచ్మెన్ 18, నైట్ వాచ్మెన్ 26, స్క్రావెంజర్ 33, స్వీపర్ 16, మొత్తం కలిపితే 564. ఇప్పుడు నేను చదివినన్నీ కూడా టైప్ 3 కేజీబీకి సంబంధించినటువంటి నోటిఫైడ్ వేకెన్సీస్ అని గమనించుకోవాలి. అట్లాగే టైప్ 4కి కేజీబీస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ 5 రకాల పోస్టులను ఫిలప్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1 వచ్చేసి వార్డెన్ 86 పోస్టులు ఉన్నాయి. పార్ట్ టైం టీచర్ 122 పోస్టులు ఉన్నాయి. చౌకీదార్ 77, హెడ్ కుక్ 76, అసిస్టెంట్ కుక్ 170, మొత్తం కలిపి 531. మనం ఇందాక చెప్పుకున్నట్లు టైప్ 3లో 564, టైప్ 4లో 531, మొత్తము 1095 పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పోస్టులను నేను జిల్లా వారీగా, పోస్ట్ వైజ్ కాకుండా జిల్లా వారీగా అన్ని పోస్టులను కలిపి నేను టైప్ 3 కేజీబీవీస్లో అన్ని పోస్టులు కలిపి ఒక జిల్లాలో నేను మీకు రఫ్గా తెలియపరచడం జరుగుతుంది. మిగతా అన్ని కూడా పోస్ట్ వైజ్ కావాలంటే నోటిఫికేషన్లో మీకు అందుబాటులో ఉంటుంది, చూసుకోగలరు. ఉదాహరణ శ్రీకాకుళం మనం చూసుకున్నట్లయితే టైప్ 3 కేజీబీకి సంబంధించి అన్ని రకాల పోస్టులు అంటే 10 రకాల పోస్టులు కలిపి 30 పోస్టులు ఉన్నాయి. అట్లాగే మండ్యం జిల్లా 16, విజయనగరం 36, విశాఖపట్నం
విజయనగరం 36, విశాఖపట్నం 6, ఏఎస్ఆర్ 39, అనకాపల్లి 20, కాకినాడ 6, ఏలూరు 2, ఎన్టీఆర్ 4, పల్నాడు 62, ప్రకాశం 44, బాపట్ల 4, నెల్లూరు జిల్లా 26, చిత్తూరు 19, తిరుపతి 9, వైఎస్ఆర్ కడప 27, అన్నమయ్య 56, అనంతపురం 40, శ్రీ సత్యసాయి జిల్లా 21, నంద్యాల 41, కర్నూలు 56. మొత్తం కలిపి 564 పోస్టులను టైప్ 3 కేజీబీవీస్లో నింపడం జరుగుతుంది. అట్లాగే టైప్ 4 కేజీబీవీస్కి వచ్చినట్లయితే శ్రీకాకుళం 27, మన్యం 18, విజయనగరం 27, విశాఖపట్నం 14, అల్లూరి ఏఎస్ఆర్ జిల్లా 67, అనకాపల్లి 63, కాకినాడ 7, ఎన్టీఆర్ 1, పల్నాడు 38, ప్రకాశం 61, బాపట్ల 0, నెల్లూరు 26, చిత్తూరు 10, తిరుపతి 23, వైఎస్ఆర్ కడప 3, అన్నమయ్య 16, అనంతపురం 20, సత్యసాయి 47, నంద్యాల 21, కర్నూలు 22. మొత్తం కలిపితే 531. ఈ విధంగా మనకి టైప్ 3 అండ్ టైప్ 4. టైప్ 3 కేజీబీకి సంబంధించి 10 రకాల పోస్టులు, టైప్ 4 కేజీబీకి సంబంధించి 5 రకాల పోస్టులు కలిపి 1195 పోస్టులు నింపడం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ యొక్క టైము, దాని యొక్క విధానాలు చూద్దాం. ఇక్కడ ఈ 25వ తేదీ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. అయితే ఇందులో ఈ నోటిఫికేషన్లో ప్రధానంగా పేర్కొన్నది ఏంటంటే ఏ జిల్లాకు సంబంధించిన ఏపీసీ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ జిల్లాకు సంబంధించిన ఏపీసీ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాతే ఆ దరఖాస్తు చేసుకోవాలని ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి జిల్లాల్లో జనవరి 2వ తేదీన ఆల్ ఏపీసీస్ 26 జిల్లాలకు సంబంధించినటువంటి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వాళ్ళు నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారు జనవరి 2వ తేదీ. అట్లాగే అప్లికేషన్స్ అనేవి మనం ఇక్కడ గమనించుకోవాలి. ఈ మధ్య జరిగిన మనకి ఏ రిక్రూట్మెంట్ అయినప్పటికీ కూడా అన్నీ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేయడం జరుగుతుంది. కానీ ఈ నోటిఫికేషన్ మాత్రం ఆఫ్లైన్లోనే మనం దరఖాస్తు చేసుకోవాల్సిన విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి అప్లికేషన్లో మన ఏపీసీ కార్యాలయంలో జనవరి 3వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు మనం సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అట్లాగే ప్రిపరేషన్ ఆఫ్ మండల్ లెవెల్ ప్రొవిజనల్ సెలక్షన్, అంటే ఒక మండలంలో ఒక పోస్ట్కి ఎంతమంది అయితే అభ్యర్థులు దరఖాస్తు చేస్తారో అంతమందిలో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది 12వ తేదీ మండల లెవెల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆ లిస్ట్ని ఎప్పుడు డిస్ప్లే చేస్తారంటే 19వ తేదీ ఏపీసీ కార్యాలయం వద్ద డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లాగే 19వ తేదీ డిస్ప్లే చేసినటువంటి ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులో మనకేమైనా అభ్యంతరాలు ఉంటే ఏపీసీ గారికి లిఖితపూర్వకంగా సమర్పించడానికి మనకి 22వ తేదీ జనవరి 22వ తేదీ మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎవరైతే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ 23 మరియు 24 తేదీలో ఇంటర్వ్యూ జరపడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది 1:1 రేషియోలో ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించుకోవాలి. వేరే పరీక్షలకు అయితే 1:2, 1:3 అట్లా పిలుస్తూ ఉంటారు. కానీ ఈ పోస్టులకి మాత్రం ఒక పోస్టుకి ఒక అభ్యర్థినే సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లాగే ఎంపికైన అభ్యర్థులు ఫిబ్రవరి 1వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మనకి నోటిఫికేషన్లో తెలియజేస్తున్నారు. సో కాబట్టి దీనికి సంబంధించి వయో పరిమితి ఎంత ఒకసారి గమనించినట్లయితే 18 సంవత్సరాలకి పైబడి ఉండాలి. అట్లాగే 45 సంవత్సరాలకి లోబడి ఉండాలి. ఎప్పటికీ జూలై 1, 2025 నాటికి దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ డేట్ జూలై 1, 2025 నాటికి ప్రతి అభ్యర్థికి 18 సంవత్సరాలు పైబడి 45 సంవత్సరాలకి లోబడి ఉండాలి. ఎవరికి ఓసీ అన్నది. అయితే ఇందులో మనకి ఏజ్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ 4 వర్గాలకు సంబంధించి 50 సంవత్సరాలకి వరకు అవకాశం ఉంది. అట్లాగే ఇన్ కేస్ ఆఫ్ డిఫరెంట్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటే 52 సంవత్సరాల వరకు. అట్లాగే ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి
45 ఇయర్స్ వరకు మాత్రమే. అంటే ఎక్స్ సర్వీస్ మెన్కి, ఓసీ క్యాండిడేట్కి 45 సంవత్సరాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 సంవత్సరాలు, డిఫరెంట్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి వచ్చేసి 52 సంవత్సరాలు వయ పరిమితిగా మనం గుర్తించుకోవాలి. ఈ వయ పరిమితికి ఎప్పటికి లెక్కించుకోవాలంటే జూలై 1, 2025 నాటికి మనం లెక్కించుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే విద్యార్థుల విషయానికి వస్తే మనకి ఇక్కడ హెడ్ కుక్, అట్లాగే అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్క్రావెంజర్, డే నైట్ వాచ్మెన్, చౌకీదార్ అండ్ అటెండర్ ఈ పోస్టులకి మనకి ఎటువంటి విద్యార్హత అనేది అవసరం లేదు. వీళ్ళకి వచ్చేసి ఏది వచ్చేసి ఆధార్ కార్డు ద్వారా కానివ్వండి, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ద్వారా కానివ్వండి, లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ద్వారా కానీ ఈ మూడిట్లో ఏది అవకాశం, ఏది అందుబాటులో ఉంటే దాని ద్వారా అభ్యర్థి యొక్క వయసుని ధృవీకరించడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మనకి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ సంబంధించినటువంటి విద్యార్హతలు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు పీజీడీసీఏ కానీ దానికి సమాంతరమైన వేరే కోర్సు కానీ పూర్తి చేసి ఉండాలి. అట్లాగే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత టీటీసీ టెక్నికల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఏదైనా ట్రేడ్లో డిప్లొమా సర్టిఫికేట్ అందుబాటులో ఉండాలి. ట్రేడ్ అంటే ఉదాహరణకి మనం టైలరింగ్, అది వీవింగ్, ఆర్ సేవింగ్, ఇట్లా ఏదో ఒక ట్రేడ్లో వాళ్ళు ఏ ట్రేడ్లో అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్లో డిప్లొమా ఉండాలి. అక్కడ అట్లాగే టెక్నికల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అట్లాగే అకౌంటెంట్ కానీ మనం విద్యార్థులు ఒకసారి పరిశీలించినట్లయితే బీకామ్ ఆర్ బీకామ్ కంప్యూటర్స్ ఇవి రెండింటి ఏదో ఒకటి కోర్సు కంప్లీట్ చేసి ఉండాలి. వాటిని క్వాలిఫికేషన్ పరిగణన తీసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ, గుర్తింపు యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆ డిగ్రీలో ఓసీస్ అయితే 45% మార్క్స్ రావాలి, బీసీలు అయితే 40% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఉదాహరణ ఓసీ అభ్యర్థులు అయితే 50% రావాలి, బీసీ అయితే 45% రావాలి, మిగతా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ అయితే 40% వస్తే సరిపోతుంది. సో కాబట్టి డిజేబుల్డ్ పర్సన్స్ కూడా 40% వెళ్తారు. ఆ డిగ్రీతో పాటు అట్లాగే వీళ్ళకి బీఈడి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంఏ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఏ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉండి తీరాలి. ఇందులో కూడా 50% ఓసీలకి మార్క్స్ ఉండాలి. అట్లాగే బీసీలకి 45% ఉండాలి. ఎస్సీ ఎస్టీ డిజేబుల్డ్ పర్సన్స్కి వచ్చేసి 40% ఉంటే సరిపోతుంది. సో ఇవి మన పర్సంటేజ్ని డిగ్రీలో ఎట్లా ఉందో పీజీలో, బీఈడీలో కూడా సేమ్ అలాగే ఉంటుంది అనేది మనం గమనించుకోవాలి. అట్లాగే పార్ట్ టైం టీచర్స్ సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు బీఎస్సీ మ్యాథ్స్ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ స్పెసిఫిక్గా నోటిఫికేషన్ అడిగి ఉన్నాడు. బీఎస్సీ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బీఎస్సీలో మ్యాథ్స్ అనేది ఒక ప్రధానమైన సబ్జెక్టుగా వాళ్ళు మెయిన్గా 3 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్టుగా మ్యాథ్స్ చదివి ఉండాలి. అట్లాగే ఇందులో 50% మార్క్స్ ఏమిందని చెప్పినట్టే ఓసీలకి 45% బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 40 ఉంటే సరిపోతుందని చెప్పాడు. దాంతోపాటు ఇందాక మనకి ఏదైతే వాటర్ క్వాలిఫికేషన్ ఉందో బీఈడీ ఆర్ ఎంఏ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. సేమ్ దాంట్లో కూడా ఇందాక చెప్పినటువంటి పర్సంటేజ్ రూలే వర్తిస్తుంది. అట్లాగే ఏఎన్ఎం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇంటర్తో పాటు ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎంపీహెచ్డబ్ల్యూ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ 2 years కోర్సుని ఖచ్చితంగా 2 years అని మెన్షన్ చేస్తున్న నోటిఫికేషన్లో 2 years కోర్సుని పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు అది లేదా ఫిమేల్ ఇంటర్మీడియట్ పాస్ విత్ ఏఎన్ఎం ట్రైనింగ్ తోటి ఇంటర్మీడియట్ కానీ పాస్ అయి ఉన్నా అది కూడా ఈ పోస్ట్కి అర్హతగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధాన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ప్రధానంగా అన్ని కేజీబీలన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో నడుస్తున్న పాఠశాలని మనందరూ తెలిసిన విషయమే. అయితే ఈ కేజీబీవీ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనం దరఖాస్తు చేసుకోవడానికి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉండాలనే నిబంధన అనేది ఏమీ లేదు. తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న నోట్లో ఒక పాయింట్ ఇచ్చాడు. ద క్యాండిడేట్ షుడ్ స్టడీ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అప్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్. డిగ్రీ లెవెల్ వరకు ఇంగ్లీష్లో ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆటోమేటిక్గా 10th లో మనకి ఇంగ్లీష్ ఉంది, ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే డిగ్రీలో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. కాబట్టి దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవి దీనికి
అర్హత ఏ పోస్ట్కి ఏ అర్హత అనేది అర్హత వివరాలు మీకు తెలియపరచడం జరిగింది. నెక్స్ట్ అట్లాగే సెలక్షన్ క్రైటీరియా, రోల్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇందులో ఇవి అన్ని కూడా కేజీపీవీస్ అన్ని కూడా ఉమెన్ క్యాండిడేట్స్తో నడిచాయి కాబట్టి ఈ పోస్టులకు కూడా అందరూ కూడా ఉమెన్ క్యాండిడేట్సే ఎలిజిబుల్ అనే విషయాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇంకా మనం చెప్పుకున్నట్టుగా ఏజ్ ప్రిఫరెన్స్ వచ్చేసి 45 years ఓసీలకి, అట్లాగే బీసీ వాళ్ళకి 50 years, అట్లాగే మీ డిజేబుల్డ్ పర్సన్కి 52 years అని మనం చెప్పుకోవడం జరిగింది. అది కూడా జూలై 1కి గుర్తుపెట్టుకోవాలనే విషయం. అట్లాగే ఇందులో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఈ పోస్టులకి అప్లై చేయడానికి అర్హత లేదని చెప్పి ఉన్నారు. ఇట్లాగే ఒకవేళ సెలక్షన్ ఇండివిజువల్స్ ఇన్ కుకింగ్, ఒకవేళ మనం ఎంపికైన తర్వాత మన పనితీరు బాగా లేకపోతే వితౌట్ ప్రయర్ నోటీస్ తోటి మనం టెర్మినేట్ చేసేటువంటి అధికారం ఉందని చాలా క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. అట్లాగే మనం ఈడబ్ల్యూఎస్ కోటాని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే సంవత్సరానికి 8 lakhs లోపు ఆదాయం ఉండాలని, దాని సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని కన్సర్న్ తహసీల్దార్ దగ్గర నుంచి మనము తెచ్చుకోవాలని ఇందులో చాలా క్లియర్గా నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. అయితే స్పెషల్ గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద పోస్టర్స్ అని కొన్ని కాలమ్స్ ఇచ్చాడు. వాటి గురించి చూద్దాం. అంటే ఎట్లా ఫిల్అప్ చేస్తారు ఈ పోస్టులు అనేది. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే స్పెషల్ ఒకవేళ మనకి ఎస్సీ క్యాండిడేట్లు కానీ మనకి అందుబాటులో లేకపోతే, ఏదైనా ఒక పోస్టు ఎస్టీ క్యాండిడేట్కి రిజర్వ్ అయి ఉన్నట్లయితే ఆ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించిన అభ్యర్థి అందుబాటులో లేనప్పుడు ఆ పోస్టుని ఎస్సీ క్యాండిడేట్ చేత ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్ కూడా అందుబాటులో లేకపోతే ఆ పోస్టును బీసీఏ అభ్యర్థి చేత ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ బీసీఏ అభ్యర్థి కూడా లేకపోతే బీసీపీ సిడిఈ ఈ విధంగా నింపడం జరుగుతుంది. అప్పటికి కూడా బీసీలో కూడా ఎవరు లేనప్పుడు ఆ పోస్ట్ని ఓసీ అభ్యర్థి చేత ఫిల్అప్ చేయడం జరుగుతుందని చాలా క్లియర్గా ఇచ్చున్నారు. ఇంకొక విషయం మనం గమనించుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో జనరల్ అనే కనబరుస్తాడు అన్ని పోస్టులు. ఎందుకంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదు కాబట్టి జనరల్ అనే కనబరుస్తాడు కాబట్టి ఈ జనరల్ అనే ప్లేస్లో ఉమెన్ క్యాండిడేట్ని ఫిల్అప్ చేస్తారని ఇక్కడ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్పున్నాడు. అట్లాగే ఏదైనా ఇందా మనం చెప్పుకున్నట్టు ఒక కమ్యూనిటీలో ఎస్టీ క్యాండిడేట్ అందుబాటులో లేకపోతే ఎస్సీకి ఇస్తాను. ఇక్కడ రెండో పాయింట్లో ఏం చెప్పాడు, ఎస్సీ క్యాండిడేటే అందుబాటులో లేకపోతే ఫస్ట్ ప్రయారిటీ ఎస్టీ క్యాండిడేట్కి ఇస్తారు. ఎస్టీ క్యాండిడేట్ చేత ఫిల్అప్ చేసి ఎస్టీ క్యాండిడేట్ కూడా లేకపోతే అప్పుడు బీసీఏ బీసీఈడి అలా ఫిల్అప్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు కూడా లేకపోతే ఓసీ క్యాండిడేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే బీసీలో ఎవరైనా అందుబాటులో లేకపోతే, బీసీలో కూడా అందుబాటులో లేకపోతే ఒకవేళ బీసీఏ క్యాండిడేట్ నాట్ అవైలబుల్ అప్పుడు బీసీబీకి ఇస్తాడు. బీసీఏ క్యాండిడేట్ లేకపోతే బీసీబీకి, బీసీసీకి, డీకి, ఈకి అలా ఇచ్చుకుంటూ వస్తారు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్ అవైలబిలిటీ లేనప్పుడు ఆ క్యాండిడేట్ని ఓసీ వాళ్ళ చేత ఫిల్అప్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనము అప్లికేషన్ పెట్టేటప్పుడు మన పోస్ట్ అనేది ఏ కమ్యూనిటీకి రిజర్వ్ అయితే ఒకసారి అవకాశం ఉంటే తెలుసుకొని దానికి అనుగుణంగా మనం అప్లై చేసుకోవడం మంచిది. అంతేకాకుండా ఇవి ఇంకో ప్రధాన విషయం మనం గమనించాలి, ఈ సెలక్షన్ అంతా కూడా మండల బేస్లో జరుగుతూ ఉంది. మిగతా రిక్రూట్మెంట్స్ అన్ని కూడా కొన్ని జోన్ వైజ్ జరుగుతాయి, కొన్ని డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్స్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతాయి. కానీ ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా మండల లెవెల్లో జరుగుతుంది. అంటే ఒక మండలంతో ఒక పోస్ట్కి ఎంతమంది అభ్యర్థులు అర్హులు ఉన్నారో వాళ్ళలో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులో ఎవరైతే ఉన్నారో, మెరిట్లో ఎవరైతే ఉన్నారో మండల బేస్లో మాత్రమే తీసుకుంటారు. కాబట్టి అది మనం ఆ మండల లెవెల్ మెరిట్ లిస్ట్ని మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకోవాలి. ఇట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, మన పక్క మండలంలో మనకు అర్హత ఉన్న పోస్ట్ వేకెన్సీ ఉన్నట్లయితే అక్కడ కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందువల్లంటే అక్కడ ఎవరు అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు మనల్ని ఆ పోస్ట్కి కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పక్క మండలాల్లో మనకు అర్హత కలిగినటువంటి పోస్ట్ వేకెంట్గా ఉంటే అక్కడైనా మనం దరఖాస్తు చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో అట్లాగే హానోరియం అంటే మనకి ఇచ్చినటువంటి శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎంత అనేది చెప్పి ఉండలేదు. ఆప్కాస్ అని మనకి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ ఆప్కాస్ యొక్క నిబంధనలకు అనుగుణంగా ఈ అన్ని పోస్టులకి జీతాలు అనేవి వాళ్ళు హానోరియం అనేది నిర్ధారించడం జరుగుతుందని చెప్పి
చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి అన్ని గైడ్లైన్స్తో కూడినటువంటి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నారు. అయితే ఇందులో కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చున్నారు. ఆ కండిషన్స్ ఏంటంటే మన పెర్ఫార్మెన్స్ అనేది సరిగా లేనప్పుడు, మన పనితనం అనేది సరిగా లేనప్పుడు వితౌట్ ప్రయర్ నోటీస్ తోటి మన విధుల నుండి టెర్మినేట్ చేయడానికి అవకాశం ఉందని పూర్తిగా చాలా క్లియర్గా చెప్పున్నారు. వాళ్ళకి ఆ రైట్ ఉందని చెప్పున్నారు. అట్లాగే వన్స్ అపాయింట్ అయిన తర్వాత జీతాలు పెంచమని, లేదా రెగ్యులర్ చేయమని, లేదా మాకు మినిమం టైమ్స్ ఎంటీఎస్ ఇవ్వమని అడిగేటటువంటి రైట్ ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అభ్యర్థులకి ఎవరికి వర్తించదని చెప్పి చాలా క్లియర్గా చెప్పున్నారు. సో కాబట్టి ఈ విధంగా మనము ఈ నోటిఫికేషన్లో ఉన్న 1195 పోస్టులకి మనం ఏ పోస్ట్కి అర్హత చూసుకొని దాని సంబంధించినటువంటి అర్హత ధృవీకరణ పత్రాలన్నీ కూడా అప్లికేషన్కి జత చేసి మనం ఏపీసీ కార్యాలయంలో మనం ఆఫ్లైన్లో 11వ తేదీలోపు సమర్పించినట్లయితే మనం చక్కగా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనము మెరిట్లో ముందుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ వీడియోని చక్కగా 1-2 సార్లు విని ఇందులో నుండి గైడ్లైన్స్ అన్ని కూడా మీరు అవగాహన చేసుకొని దాని ప్రకారంగా దరఖాస్తు చేసుకొని విజేతలు అవుతారని ఆశిస్తూ మీ భాష ప్రొడక్షన్స్ 2011. థ్యాంక్ యూ వెరీ మచ్.